ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్త మునికోటి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోటికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణతో పాటు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర, చిరంజీవి, సి రామచంద్రయ్యలు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా కోసం కోటి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు నేతలు. ప్రభుత్వం తరపున బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి బొజ్జల. అందరం కూడా అన్ని పార్టీలు కలిసి అవసరం ఉంది. ఇది ఒక పార్టీ మీద వ్యతిరేకతనో, ఒక పార్టీ మీద దీంతోనో, ఒక పార్టీ మీద దీంతో చేసింది కాదు. ఇది ఒక మహోన్నతమైనటువంటి కారణంతో చేసినటువంటి చర్య అని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చేస్తారా, ప్రత్యేక ప్యాకేజీ కోసం చేస్తారా, ప్రత్యేక ఇది కోసం చేస్తారా, ప్రత్యేక ఆంధ్ర ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వస్తారా అనేది కాదు కావాల్సింది. ఇష్యూ ఏంటంటే మన రాష్ట్రానికి మేలు జరగాల, ఆ మేలు జరగాల్సినటువంటి కార్యక్రమాలని ఏ విధంగా చేయాలా అనే దాంట్లో పోవాల్సిన అవసరం ఉంది. అందుకే రెచ్చగొట్టి జనాలు చంపాలనేది లేదు. మునుకోటి మరణం ఇప్పుడైనా కేంద్రం మోడీ గారు కళ్ళు తెరవాలి, ఆయన మౌనం వీడాలి. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద ఆయన మాట్లాడాలి. ఈ రోజున ఇది చాలా ఆషామాషిగా తేలిగ్గా తీసుకున్నారేమో. ప్రత్యేక హోదా మీద మేము చేసేటటువంటి ఈ పోరు ఇది సాదాసీదా పోరు అనుకుంటున్నారేమో. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు మోడీ గారు కానీ, కేంద్రంలో ఇతర నాయకులు కానీ ఈ విషయం మీద వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. దీని తీవ్రత ఏమిటి అన్నది మునికోటి మరణం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి లోపల భగభగా మండుతుంది. మునికోటి ప్రాణాలు అర్పించాడు. ఇది చాలా బాధాకరం. ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అతను చేసిన త్యాగంగా మేము గుర్తిస్తా ఉన్నాం. కోటి ఏ లక్ష్యంతో అయితే ఆత్మహత్య చేసుకున్నాడో, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన మేళ్లన్నీ సాధించేంత వరకు అందరూ కలిసి పనిచేస్తాం. మా హక్కులు మాకు రావాలి అనేటువంటి డిమాండ్తో తిరుపతి నుంచినే మొదటి అతిపెద్ద నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రేపు బంద్ నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, సిపిఎం కానీ మిగిలినటువంటి పార్టీలు, ప్రజా సంఘాలందరినీ కోరుతా ఉన్నాను, ప్రజలను కోరుతా ఉన్నాను, దయచేసి రేపటి రోజు బంద్ను విజయవంతం చేయండి. మునికోటి అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మునికోటి అంతిమ యాత్ర, అంత్యక్రియలు ఎలా జరిగాయి, అక్కడికి వచ్చిన నేతలు ఏమన్నారు, అలాగే అక్కడ అతని బంధువులు, స్థానికులు ఎలా స్పందిస్తున్నారు? ఋషి కొద్దిసేపటి క్రితమే మునికోటి ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న మునికోటి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. 8వ తేదీ సాయంత్రం తిరుపతిలో జరిగిన ప్రత్యేక హోదా కోసం జరిగిన పోరు సభలో ప్రత్యేక హోదా కావాలంటూ తిరుపతికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడైన మునికోటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న అతన్ని చెన్నైలోనే కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో మరణించాడు. ఆ తర్వాత అతని పోస్టుమార్టం ఈరోజు ఉదయం పూర్తయిన తర్వాత అతన్ని నేరుగా తిరుపతికి తీసుకుని వచ్చిన ఈరోజు
మధ్యాహ్నం 2:45 ఆయన భౌతిక కాయం తిరుపతికి చేరుకుంది. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తతంగా అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కర్మక్రియలన్నీ పూర్తి చేసి అంతిమయాత్ర ప్రారంభించారు. ఈ అంతిమయాత్రలో పిసిసి చీఫ్ రఘువీరారెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామచంద్రయ్య, అదేవిధంగా ఎమ్మెల్సీ బత్తల చెంగల్రాయుడు కూడా పాల్గొన్నారు. అయితే చిరంజీవి మృతుడి ఇంటి వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలియజేశారు. మరోవైపు మంత్రి బొజ్జల గోపాలకృష్ణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మునికృష్ణకు సంతాపం తెలిపారు. అంతేకాకుండా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చే విధంగా తాను కృషి చేస్తానని తెలిపాడు. అయితే ఇప్పటికే 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. దాన్ని 5 లక్షలు పెంచడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సిపిఐ నాయకులు మంత్రి కాన్వాయ్కి అడ్డుపడి 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన గొడవ చేశారు. కొద్దిసేపు ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొత్తం మీద ఈరోజు మొన్నటి నుంచి జరిగిన పరిణామాలను చూసుకుంటే మునికృష్ణ ఆత్మార్పణం వల్ల ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరుకు ఊతం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. కాకపోతే బలిదానాలు చేసుకోవడం వల్ల ఈ విధమైన యువకులు బలిదానాలకు పాల్పడడం తప్పంటూ వచ్చిన వారంతా చెప్పారు. అంతేకాకుండా సిపిఐ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్లో సిపిఐ సిపిఎం పాల్గొని బంద్ను జయప్రదం చేశాయి. తిరుపతిలోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలు మూతవేశారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాయి. మునికృష్ణ మరణవార్తతో విద్యాలయాల్లోని విద్యార్థులు యువకులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి బంద్ కొనసాగించారు. అదేవిధంగా అంతిమయాత్రలో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో పిసిసి చీఫ్ రఘువీరారెడ్డితో పాటు ఎమ్మెల్సీ చెంగల్రాయుడు కూడా మునికృష్ణ యొక్క పాడను మోయడం జరిగింది. ఈ అంతిమయాత్ర ఇప్పుడు తిరుపతి నగరంలో అంతిమయాత్ర కొనసాగుతుంది. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ సమీపంలో ఉన్న హరిచంద్ర శ్మశాన వాటికలో మునికృష్ణ అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో మునికోటి అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో ముగియనున్నాయి. నిన్నట్టు సుమారు 8వ తేదీ సాయంత్రం తీవ్రంగా గాయపడిన మునికోటిని రుయా నుంచి సిఎంసికి తరలించాడు. సిఎంసి ఆసుపత్రికి కూడా పూర్తి 90% కాలిన గాయాలతో ఉన్న మునికోటిని తాము బతికించడం సాధ్యం కాదని తెలపడంతో దేశంలోనే ఈ బర్స్ సంబంధించిన అత్యంత కీలకమైన ఆసుపత్రి అయిన చెన్నైలోని కేఎంసి ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ ఫలితం శూన్యం. అతనితో పాటు అతన్ని కాపాడడానికి ప్రయత్నించిన శేషాద్రి కూడా చేతులు తీవ్రంగా గాయపడడంతో అతన్ని కేఎంసి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. మరోవైపు మునికోటి మాత్రం మరణించాడు. మునికోటి నిన్న మధ్యాహ్నం 1:30 గంటలకు మరణించినప్పటికీ నిన్న ఆదివారం కావడం